మహాభారతం 26వ ఎపిసోడులోనికి స్వాగతం. గత ఎపిసోడులో మొదట శకుంతలకు తనకు ఏ సంబంధం లేదని నిరాకరించిన ఆకాశవాణి స్వయంగా శకుంతల నీ భార్య, భరతుడు నీ కుమారుడు అని చెప్పటంతో దుష్యంతుడు శకుంతలను రాణిగా స్వీకరించి భరతుణ్ణి యువరాజుగా అభిషేకిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసు. దుష్యంతుని తరువాత భరతుడు జనరంజకంగా పాలించి గంగా యమున నదీ తీర ప్రాంతాలలో అనేకములైన యజ్ఞాలు యాగాలు చేసి బ్రాహ్మణులకు అధికమైన దక్షిణలు ఇచ్చి బంగారాన్ని, గుర్రాలను, గోవులను, ఏనుగులను లెక్కకు మించి దానం చేశాడు. అతని సమర్థవంతమైన పరిపాలన వల్ల ఆ తరువాతి వారికి భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునికి కేకయ్య రాజు కుమార్తె అయిన సునందకి పెళ్లి జరిగింది. వీరికి భుమన్యుడు పుట్టాడు. భుమన్యుడికి దాసార్హుడి కూతురు విజయకి వివాహం జరిగింది. వీరికి సుహోత్రుడు పుట్టాడు. సుహోత్రుడికి ఇక్షాకుడి కూతురు సువర్ణకు హస్తి అనేవాడు పుట్టాడు. ఈ హస్తి అను రాజు పేరున కౌరవుల రాజధాని హస్తినాపురం అయ్యింది. ఈ హస్తికి త్రిగర్తరాజు కుమార్తె యశోదరకు వికంఠనుడు పుట్టాడు. ఈ వికంఠునికి వసుదేవికి అజామీరుడు పుట్టాడు. ఈ అజామీరుడికి కైకేయి, గాంధారి, రుక్ష అను ముగ్గురు స్త్రీలతో పెళ్లి జరగగా 124 మంది కుమారులు పుట్టి వివిధ దేశాలకు రాజులైనారు. వీరందరిలోనూ సంవర్ణుడు చాలా గొప్ప రాజైనాడు. సంవర్ణుడు సూర్యుని కూతురు తపతిని వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికి కురుడు పుట్టి వంశకర్త అయ్యాడు. ఇతడి పేరుతోనే కురుక్షేత్రం అనే ప్రాంతం ఏర్పడింది. ఈ కురుకు దాసర్హరాజు కూతురు శబాంగికి విదూరథుడు పుట్టాడు. అతడికి మగధరాజు పుత్రిక సంప్రియకు అనస్యుడు పుట్టాడు. అనస్యుడికి మగధరాజు కూతురికి పరీక్షిత్ పుట్టాడు. పరీక్షిత్కు బహుదానుడు కూతురు సుసయకు భీమసేనుడు పుట్టాడు. భీమసేనుడికి కేకయరాజు కుమార్తె అయిన కుమారికి ప్రదీపుడు పుట్టాడు. ప్రదీపుడికి శిబి కూతురు సునందకు దేవాపి, శంతనుడు, బాలికుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. దేవాపి చిన్నప్పుడే తపస్సుకై అడవికి వెళ్లిపోయాడు. శంతనుడు రాజై గంగాదేవిని పెళ్లాడగా దేవవ్రతుడు పుట్టి ప్రతిజ్ఞ ద్వారా భీష్ముడయ్యాడు. ఇక కథను భీష్ముని వద్ద నుండి చెప్పుకుందాం. చతుర్ముఖ బ్రహ్మ వేదం చదువుతుండగా ఋషులు, మునులు, రాజులు, దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు నిశ్శబ్దంగా వింటూ ఎవరి స్థానాలలో వారు కదలకుండా ఉన్నారు. అటువంటి చోటికి గంగ స్త్రీ రూపంతో వచ్చి బ్రహ్మకు వినయపూర్వకంగా మొక్కి నిలబడింది. సభ జరుగుతూ ఉంది. వేదం చతుర్ముఖ బ్రహ్మ గొంతులోంచి 4 దిక్కులకు ప్రసరిస్తుంది. బ్రహ్మ వినిపిస్తున్న వేదాన్ని కళ్ళు మూసుకుని వింటున్న గంగపైట గాలికి కొంచెం తొలగింది. అక్కడున్న వారందరూ తలలు ప్రక్కకు త్రిప్పేసుకున్నారు. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి జనరంజకంగా ఎంతో కాలం రాజ్యపాలన చేసి బ్రాహ్మణులకు, మునులకు పెద్ద ఎత్తున దానం చేసి ఇంద్రుడిని సమస్త దేవతాగణాన్ని సంతృప్తి చెందేలా చేసి స్వర్గలోకం వెళ్లి కొంతకాలం గౌరవించబడి అక్కడ నుండి బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మసభను అనుసరిస్తూ తన ఆసనంలో కూర్చుని ఉన్నాడు ఇక్ష్వాకు వంశ ప్రభువు మహాభిషుడు. ఈ మహాభిషుడు మాత్రం దృష్టి మరల్చకుండా గంగాదేవినే చూస్తూ ఉండిపోయాడు. అటువైపే చూస్తూ ఉండిపోయిన మహాభిషుడిని గుర్తించిన బ్రహ్మ అతనికి అపరిమితమైన కోపం కలిగింది. మానవ సహజమైన బుద్ధిని మార్చుకోలేని నీవు మానవ లోకంలో మనుష్య స్త్రీకి జన్మించు అని శపించాడు. మహాభిషుడు మళ్ళీ భూలోకంలో మనుష్య స్త్రీకి జన్మించాలన్న ఊహకు భయపడి బలహీనతలను వదలలేని నేను దేవలోకంలో ఉండే అర్హతను పోగొట్టుకున్నాను. కాని బ్రహ్మదేవ, భూలోకంలో అందరికంటే గొప్ప పుణ్యాత్ముడు రాజర్షి అయిన ప్రదీపుడు ఉన్నాడు. నన్ను ఆయనకు కొడుకులా పుట్టేలా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అంటూ అనుగ్రహించాడు. అంతసేపు వేదగానంలో మునిగి ఉన్న గంగాదేవి అప్పుడు చూసింది ఏం జరుగుతుంది అని. మహా అందగాడు, భుజబల పరాక్రమాలతో ప్రకాశిస్తున్నవాడు మహాభిషుడు కనిపించాడు. చూడగానే ఆయన పట్ల అనురాగం కలిగింది. విషయం తెలిసాక తన వల్లనే ఆయన తిరిగి భూమిపైన జన్మిస్తున్నాడని జాలి కలిగింది. భార్యని చూసే చూపులతో చూసిన అతనికి భార్యను అవుతాను అని తను కూడా భూమిపైకి బయలుదేరింది. భూమిపైకి వస్తున్న గంగకు తమ పదవులు పోగొట్టుకుని విషాద వదనాలతో
యమధర్మరాజు యొక్క 8 మంది భార్యలలోని వసువు అనునామెకు జన్మించిన 8 మంది వసువులైన ఆవుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అనువారు కనిపించారు. వారిని ఆప్యాయంగా చూసి, మీరు ఇలా వెలుగులేని ముఖాలతో ఉన్నారేమిటి? మీ పదవులు ఎందువల్ల పోయాయి? మీ స్థానాలు వదిలి ఎందుకు వెళుతున్నారు? అని అడుగుతుంది. మాకు భూమిపై జన్మించమని వశిష్ఠ మహాముని శాపం ఉంది. ఎవరైనా పుణ్యవతి కడుపున పుట్టడానికై మానవలోకం వెళ్తున్నాము. కాని మాకు మహాభిష మహారాజు విషయం తెలిసింది. ఆయన ప్రదీపునికి కొడుకుగా పుట్టబోతున్నాడు. నీవు ఆయనకు భార్య అవ్వాలని వెళుతున్నావు అని. మేము పవిత్రమూర్తైన మీకు శంతనుడికి కొడుకులుగా పుడతాము అని అడిగారు. నాకు ఇది సంతోషంగా ఉంది. తప్పకుండా నేను మీకు తల్లినవుతాను. మీరు దిగులు పడకండి అంది గంగా. కాని అమ్మా, వశిష్ఠ మహర్షి మమ్మల్ని భూమిపై జన్మించండి అని శపించాడు. కాని అక్కడే ఉండిపోమ్మని అనలేదు. అందువల్ల నీవు మేము పుట్టిన వెంటనే నదిలో పడేస్తూ చంపేసేయ్. మేము వెంటనే దేవలోకం చేరిపోతాము అని అడిగారు. సరే, ఏ జీవి అయినా మానవ లోకంలోకి వచ్చేది పుణ్యం చేసుకుని ఆ పుణ్యం ఆధారంగా భగవత్ సాన్నిధ్యాన్ని చేరడానికే. నేను అలాగే చేస్తాను. కాని నాకు దీర్ఘాయువు కలిగిన ఒక్క కొడుకు కావాలి అంది. అలాగే మాలోని విశాలమైన భుజములు కలిగిన 8వ వసువుడైన ప్రభాసుడు గొప్ప సచ్చీరుడై పరాక్రమవంతుడై దీర్ఘాయువై భూలోకంలో ఉంటాడు అని చెప్తారు. గంగాదేవి సంతోషిస్తుంది. భూమిపై ప్రదీప మహారాజు ఒకరోజు గంగా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. అష్టాంగ యోగమునందలి 8 భాగాలైన యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి అనే పద్ధతులను ఆచరిస్తున్న సమయంలో గంగాదేవి వచ్చి అతని కుడితొడపైన కూర్చుంది. కళ్ళు తెరిచి ఆ నిండు యవ్వనంతోనూ అద్భుతమైన అందంతోనూ ఉన్న స్త్రీ తన తొడపై కూర్చొని ఉండడం చూసి, ఎవరు నీవు? నాపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.